అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. మనం గతంలో దానశీలము అనే పాఠ్యభాగంలో ఉన్నాం. 10వ తరగతి తెలుగు వాచకం నుండి. ఇది బమ్మెర పోతన శ్రీ మహాభాగవతం అష్టమ స్కంధంలోని వామన చరిత్ర నుండి ఈ దానశీలము అనే పాఠ్యభాగం గ్రహించబడింది. మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. బలిచక్రవర్తిని విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి 3 అడుగులు నేల కావాలని అడిగాడు. అందుకు ఆయన సమ్మతించాడు. వెంటనే రాక్షస గురువైన శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి, నీ కులం, రాజ్యం, పరాక్రమం ఇవన్నీ నిలుపుకోవాలి కదా. ఈ పొట్టివాడు విష్ణుమూర్తి ఎవరనుకున్నావు? 3 అడుగులతో 3 లోకాలని కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరూ ఇతన్ని ఆపలేరు. నా మాట విను. ఈ దానం జ్ఞానం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపించేసేయి అని అన్నాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని వెంటనే శుక్రాచార్యుడితో బలిచక్రవర్తి ఇలా అన్నాడు. నిజమానతిచ్చితివి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిధియ ధర్మంబున్ యద్ధంబున్ కామముని శమును వృత్తియునయ్యది ప్రార్థింపనిత్తుననియు నర్ధలోభంబున నర్ధిన్బొమ్మనుటెట్లు పలికిన్ లేదను కంటెన్ పాపమెద్ది ఎట్టి దుష్కర్మునినే భరించదన్గా సత్యహీనుని మోమజాలన్ అనుతున్. దానికి శుక్రాచార్యుడితో ఆయన ఇలా అన్నాడు. ఓ శుక్రాచార్య మహాత్మా, నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను మాటిచ్చాను. అర్థం, కామం, కీర్తి, జీవనాధారం వీటన్నింటినీ అడిగి ఏదడిగినా ఇస్తా అన్నాను. ఇప్పుడు దురాశతో నేను లేదని తిరిగి అతన్ని తిప్పి పంపలేను. ఇచ్చిన మాట తప్పడం మహాపాపం. పూర్వం భూదేవి బ్రహ్మదేవుడితో ఏమందో తెలుసా? ఎటువంటి చెడ్డ పని చేసిన వాడిని నా భరిస్తాను కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం నేను మోయలేను అని అంది. గుర్తుందా ఆచార్య అని అన్నాడు. దానికి ఇంకా ఇలా అంటున్నాడు. పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడన్ సమరంబున నుండి తిరుగు కందచ్చు కంటెన్ బలికి బొంకక నిజమునన్ బరంగు కంటెన్ మానధనులకు భద్రంబు మరియున్ గలదే. చెప్పండి, ఇంకేమన్నా ఇంతకంటే ఘోరం ఇంకోటిందా ఏదన్నా? యుద్ధంలో వెనుదిగి మన వీరమరణం పొందకుండా పారిపోవటం ఎంతో, సత్యంతో బతకడం కూడా అంతే. మానధనులైన వాళ్ళకి ఇవి మేలైనటువంటి మార్గాలు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. ధాత్రిని హలికునకును సుక్షేత్రము బేజములను కటన్ జేకురు భంగిన్ చిత్రముకు దాతకి వియన్ మాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే. మహాత్మా శుక్రాచార్య, రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకడమే కష్టం. అట్లే దాతకు తగినంత ధనము, దాన్ని గ్రహించే ఉత్తముడైన దాత దొరకడం, దాతృని తీసుకునేటువంటి వాడు దొరకడం కూడా అదృష్టమే కదా. కాబట్టి నన్ను ఇవ్వనివ్వు, నేను ఆడిన మాట తప్పను అని శుక్రాచార్యుని వారిస్తున్నాడు బలిచక్రవర్తి. ఓం శ్రీ